వంట చేస్తున్నానండి. బీన్స్ కర్రీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. బీన్స్ కర్రీ, ఎగ్ పొట్టు, గుడ్డు పొట్టు అండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ కర్రీ పెట్టుకున్నాను. బీన్స్ కర్రీలో అండి దాన్ని పెట్టేస్తున్నాను బీన్స్ కర్రీకి. తర్వాత ఎగ్ పొట్టు అండి, టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి. బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. వేసుకుంటామండి. కొంచెం ఎర్రగా వేయగా టమాటాలు వేసుకొని వేయించుకోండి. కొంచెం యాడ్ చేయాలండి. ఇవి కూడా కొంచెం వేయాలండి. సాల్ట్ వేసుకుని తొందరగా మగ్గియండి. ఆనియన్ కొంచెం ఉప్పుగానే సాల్ట్ కానీ వేసుకుంటే తొందరగా మగ్గియండి. ఎక్కువ టైం పట్టకుండా త్వరగా అయిపోవాలంటే ఎక్కువ టైం పట్టదండి. మనం సాల్ట్ వేసుకుని ముందుగా బీన్స్ వేసుకుంటున్నానండి. బీన్స్ వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మళ్ళీ పాటు కొంచెం మగ్గాక అప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఇవి కూడా వేగుతున్నాయండి. కొంచెం వేగనియండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఎగ్ పొట్టులోకి
పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం కారం, సాల్ట్ వేసేసుకున్నాను, ముందుగానే వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, సరిపడంత చూసుకొని వేసుకోవాలండి. నేను ఈ ఉల్లిపాయలకి 6 గుడ్లు వేస్తానండి. కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఎక్కువ, నేను 6 వేస్తున్నానండి. బీన్స్ కర్రీ, ఎగ్ ఫ్రై, కొంచెం ధనియాల పొడి అండి, ధనియాల జీలకర్ర పొడి 2 నిమిషాలు కలుపుకొని గుడ్లు వేసుకోవాలి. అన్నం పొడి, అన్నం ఉడుకుతుంది. చూడండి, గుడ్లు పగలగొట్టేసుకున్నానండి. అంటే నేను ఒకదాన్ని తీసుకుంటున్నానండి వీడియో, అందువల్ల గుడ్లు పగలగొట్టి చూపించలేండి. ఎందుకంటే 6 గుడ్లు వేసుకున్నాను. చిన్న కలుపుకొని చిన్న అలా కలిపినట్టు కలపాలండి. లేకపోతే నీసువాసన వచ్చేద్దండి. ఓ కలిపైతే ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి అప్పుడు కలుపుకుంటే మంచిగా ఉంటుంది. నీసువాసన లాగా వస్తుందండి. ఒక 2 నిమిషాలు ఆగి కలుపుకుంటే మంచిగా ఉంటుందండి. ఇలా కూడా బీన్స్ ఎగ్ వేసుకొని టమాటాలు వేసుకోవాలండి. కొంచెం మగ్గినాయండి టమాటాలు వేసుకుంటే. మూత పెట్టేసుకుంటాయండి. కాసేపు మగ్గించి అప్పుడు కలుపుకోవాలి. ఉడికిపోతే అయిపోయిందండి. కొత్తిమీర కొంచెం లాస్ట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి, అంతేనండి. ఇది కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మగ్గిపోయింది టమాటాలు వేసి ఉప్పు కారం పసుపు వేసుకొని చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మసాలా పొడి, సాల్ట్ వేసుకున్నామండి. కొంచెం కలుపుకొని నీళ్ళు పోసుకుంటామండి. అయిపోయిందండి వంట. అందరూ భోంచేశారు, నేను కూడా చేస్తున్నానండి. టైం కూడా అయింది.